మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మరొక షాట్లో మరొక అద్భుతమైన విషయం గురించి విని అందరికీ షేర్ చేద్దాం. ఎవరైనా మరణించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు వారి మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారం. ఏలనగా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీన మొనర్చినచో అతడు పరమను సహజముగాను సులభముగాను పొందును. సాయి అవతారము భక్తుల ఉద్ధరించుటకే వచ్చినది. యోగుల జాడలు గమ్యగోచరములు. సాయిబాబాకి తమ భక్తుల తోడి సంబంధం ఈ జన్మ తోడేది కాదు. యోగులు బీదవారికి నిస్సాయులకు సహాయం చేయుటకు అవతరించెదరు. వారు లోపల శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులు నిర్వర్తించెదరు. పంచభూతాత్మకు శరీరము నాశనమగును. శరీరము అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్వమే బ్రహ్మము. అదే పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుకున్నది, పరిపాలించున్నది. అది ఏ సాయి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరి ఏమీ చెప్పరు. సదా నన్నే ధ్యానము చేయుము. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి ధ్యానింతురో వారికి నేను రుణగ్రస్తుడును. వారికి మోక్షమునిచ్చి వారి రుణమును తీర్చుకొనిదను. ఎవరైతే నన్నే చింతించుచు నా కూర్చే దీక్షతో నుందురో, ఎవరైతే నా కర్పించనిదే ఏమీయూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చేదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోయేదురు. కనుక నీవు గర్వహంకారము లేసమైనా లేకుండా నీ హృదయంలో నున్న నన్ను శరణాగతి వేడవలను. నేను అనగా ఎవరో సాయిబాబా చాలాసార్లు బోధించారు. నన్ను వెతుకుటకు నీవు దూరము కానీ మరెచ్చటికి కానీ పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవుల్లోనూ చైతన్యము లేదా అంతరాత్మయని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీతోనే గాక అన్నిట్లోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందిదెవు. ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారేమి కోరరు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినిదరో వారు సాయిలో ఐక్యమగుదురు. ఇది విన్న తర్వాత అందరం కూడా ఎవరిని నిందించడానికి ప్రయత్నించకుండా, నిందించవలసి వస్తే కంట్రోల్ చేసుకుని ఆ సాయినాథుని యొక్క కరుణ కటాక్షాలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.